తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి అయితే పర్లేదు, ఆ మత్తు పదార్థాల మత్తులో కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళని చూసి భయపడడం గ్యారంటీ. తలలు పగలు కొట్టుకుంటారు, నెత్తురు ఏరులై పారుతుంది. అయినా వారికి ఏమీ పట్టదు. చివరకు కింద పడిపోయాక మాత్రమే ఎవరైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు సాహసం చేస్తారు. అంతగా వీరంగం సృష్టిస్తారు. వ్యూవర్స్, మేము మీకు ఇచ్చే సలహా ఒకటే, దయచేసి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి. మీ ఆరోగ్యాన్ని, జీవితాన్ని పాడు చేసుకోకండి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు. ఓల్డ్ హఫీజ్పేట్ డీమార్ట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇద్దరు వ్యక్తులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బలమైన కర్రలతో తలపై దాడి జరిపి ఆపై కత్తితో గొంతు కోశాడు ఓ యువకుడు. ఘటనలో ఇద్దరు యువకులు కుప్పకూలిపోయారు. రహదారి రక్తసిక్తమైంది. ఒకరిని ఆటోలో, మరొకరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. क्या होगा था? दस वाला अरे भैया पानी ले लेके आ रहे भैया. अरे भाई దీపావళి పండగకి పిల్లలతో కలిసి క్రాకర్స్ ఆనందంగా కాలుస్తాం. లక్షల రూపాయలు పెట్టి పటాకులు ఇంటికి తెచ్చుకుంటాం. మనం కాల్చే క్రాకర్స్ కొన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫ్లవర్ పాట్ ఇంటి ముందే కాలుతుంది. భూచక్రం మన ముందే గిరగిరా తిరుగుతుంది. స్కై షాట్ ఆకాశంలో పేలుతుంది. మర్చిపోయా, ఇంత పెద్ద లడి అదేనండి 10,000 వాలా. అబ్బో, అదైతే ఇంకేముంది, గల్లీ మొత్తం సౌండ్ దద్రిల్లిపోతుంది. ఇవన్నీ ఓకే, మరి రాకెట్ సంగతి ఏంటి? అది ఎక్కడ పడిందో, ఎటు వెళ్ళిందో మనం పట్టించుకోం. అసలైన నష్టం అక్కడే ఉంది. మనం కాల్చిన రాకెట్ స్ట్రైట్గా వెళ్తే నో ప్రాబ్లం, బట్ అది పక్కకు తిరిగిందా, అది చేసే నష్టం మామూలుగా ఉండదు. డబ్బున్న వారి ఇంట్లో పడితే ఏదోలా సర్దుకుంటారు, భరిస్తారు. అదే పేదవాడు గుడిసిపై పడితే, అతని పశువులు కొట్టంపై పడితే, ఒక్కసారి అది చేసే నష్టం ఒకసారి ఊహించండి. ఓ కుటుంబం రోడ్డు పాలవుతుంది. దిక్కులేని వారిగా ఆ కుటుంబం రోడ్డుపై నిలబడుతుంది. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం తెలప్రోలు గ్రామంలో దీపావళి టపాసులు, నిప్పురవ్వలు పూరీల మీద పడి పూరీలు దగ్ధమయ్యాయి. పూరీలకు అంటుకున్న మంటలను స్థానికులు అదుపులోకి తీసుకొచ్చారు. ముందు
కరెంట్ గంటేనా వాటర్ పడతాడు చాలా వస్తే ఇటు కొట్టుతుంది మంచిది అందరూ సరిపోతుంది లైన్ పడి కొట్టుకో పర్వాలేదు కొట్టు కొట్టు ఇది చెప్పింది మరి ఇప్పుడు అది లైన్ తోటి చేయకూడదు. శాస్త్ర సాంకేతికత పెరిగిన మూఢనమ్మకాల ముసుగులో ఇంకా మునిగి తేలుతూనే ఉంటాం. కొన్ని మూఢనమ్మకాలు అని కూడా అనలేం, అవి సాంప్రదాయాల చాటున కొనసాగుతున్న నమ్మకాలు. అలా అని సంతృప్తి పడితే చాలదు. ఉదాహరణకు గ్రహణాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. గ్రహణం పట్టిందంటే చాలు లేనిపోని ఆంక్షలు విధిస్తూ మహిళలను ఇబ్బందులు గురి చేస్తుంటారు. అది చాలా తప్పు. గ్రహణం అనేది సౌర ప్రక్రియలో జరిగే ఓ చర్య. అలా అని సాంప్రదాయాలను మేము కాదనము, వద్దనము. అలా అని వాటి మాటను జరుగుతున్న మూఢనమ్మకాలను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో టీ తాగుతూ సూర్యగ్రహణం కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం కోసం సోలార్ ఫిల్టర్ ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ బిస్కెట్లు తింటూ నీళ్లు తాగుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టాలన్న ఉద్దేశంతోటే జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, మూఢనమ్మకాలు నమ్మవద్దని, శాస్త్ర సాంకేతిక ఫలాలను ప్రజలందరూ స్వీకరించి జీవించాలని, మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజంలో ప్రజలందరూ జీవించాలని జన విజ్ఞాన వేదిక సభ్యులు తెలియజేశారు. గ్రామీణ ప్రజానీకంలో వాడుకలో ఉన్నాయి. ఈరోజు అందరి సమక్షంలో మేము ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించినాం. ఎన్నో రోజుల తర్వాత కానీ మనకి అవకాశం రాదు. దీన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూడకుండా ఫిల్టర్ లెన్స్లతో చూసినట్లయితే మనము ఈ ఆనందాన్ని పొందవచ్చు. ఈరోజు మరి బయట తిరగవద్దని, ఎలాంటి ఆహార పదార్థాలు సేకరించవద్దని రకరకాల అపోహలు ఉన్నాయి. మేమందరి సమక్షంలో ఈరోజు బిస్కెట్లు తినడం, వాటర్ తాగడం చేసినాం. ఇది చూసిన తర్వాత అయినా మరి కొద్దిగా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కొందరు యువకులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకసారి స్టార్ట్ చేశాక అదే వృత్తిగా మలుచుకుంటున్నారు. ఒకసారి దొరకకుంటే ఎప్పుడు దొరకవు అనుకుంటారు. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీతో కేటుగాళ్లను కనిపెడుతూనే ఉంటుంది. 24/7 నిఘా నేత్రాలు కాపు కాస్తూనే ఉన్నాయి. భద్రత మాది, బాధ్యత మాది, ఉన్నది మేమే మీ కొరకు అంటున్న సమాజాన్ని కాపులా కాస్తూనే ఉన్నాయి. వాటి నుండి బయటపడడం ఎవడి వల్ల కాదు. ఎప్పటి నుంచో తప్పించుకు తిరుగుతూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను జగ్గయ్యపేట పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర బైక్ దొంగల్ని జగ్గయ్యపేట చిల్లకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి 25 లక్షల విలువైన 40 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి బైక్ దొంగతనాలను ఎంచుకొని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జగ్గయ్యపేట ఆటోనగర్ లో వాహనాల తనిఖీల్లో మోటార్ సైకిల్ దొంగలు దొరికిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో చోరీలకు దొంగల ముఠా పాల్పడిందని డీసీపీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. అండి. సో మనకి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 9/10 ఒక ముక్త్యాల గ్రామంలో ఒక బైక్ దొంగతనానికి గురవడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ వేసి
మన చిల్లకల్లు ఎస్ఐ గారు, మన జగ్గేపేట ఇన్స్పెక్టర్ గారు, మన ఏసీపీ నందిగామ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీన్ని సిపి గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా బైక్ అఫెన్స్ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు కొన్ని లీడ్స్ వచ్చాయి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేయడం కానీ, అక్కడ ఉన్న అదర్ ఎంఓ ప్రకారం కానీ, అదేవిధంగా మన చిల్లకల్లు ఎస్ఐ గారు 23వ తారీఖున వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది నిందితులు కొన్ని బైక్స్ని దొంగిలించి పారిపోతున్నారన్న సమాచారం ప్రకారము మనము రోడ్ మీద పికెట్ పెట్టి వెహికల్ సర్చింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు 2 బైక్స్ మీద పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. మన టీం వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముక్కాల ముఖేష్ అన్నతను, ఇతను ముఖ్య నిందితుడు. ఇతని సపోర్ట్గా ఒక బూరే సైదా, గుంజి లక్ష్మయ్య, ఈ 3 వ్యక్తుల్ని మనం పట్టుకొని విచారణ చేయగా వాళ్ళ దగ్గర మనకి 40 బైక్ అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. విజయవాడ కమిషనర్ ఎన్టీఆర్ కమిషనరేట్లో 12 అఫెన్సెస్, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక 9 బైక్ దొంగతనాలు, గుంటూరులో 2 బైక్ దొంగతనాలు, పల్నాడు జిల్లాలో 13 బైక్ దొంగతనాలు, నల్గొండలో 4 బైక్ దొంగతనాలు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో మన క్రైమ్ టీమ్ ఆ 40 బైక్స్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతర్రాష్ట్ర దొంగలు వీళ్ళు. సో దీనివల్ల దగ్గర మనం 40 బైక్స్ రికవర్ చేసి 25 లక్షల విలువ గల బైక్స్ని మనం రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన మన చిల్లకల్లు ఎస్ఐ గారిని, బాగా సూపర్విజన్ బాగా చేసిన జగ్గైపేట ఇన్స్పెక్టర్ గారిని, టీమ్ని కోఆర్డినేట్ చేస్తూ రికవరీలో అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించిన నందిగామ ఏసీపీ గారిని, సిపి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కొందరు మనుషులు నర రూప రాక్షసులు, మానవ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని చూస్తే మనుషులుగా వీళ్ళు ఎందుకు పుట్టారా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన పని చూస్తే మీరు కూడా అలాగే అంటారు. ఈ మానవ మృగాలు ఏం చేయాలి? అడవుల్లో పెరిగే ఆ వానర సమూహాన్ని ఎలా విషమిచ్చి చంపారో ఒకసారి మీరు కూడా చూడండి. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున కోతులు మృతి చెందడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సిలగం గ్రామంలో కోతుల మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. కోతులకు పాయిజన్ పెట్టి చంపేశారని స్థానికులు అంటున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని చూసి చలించిపోతున్న స్థానిక ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు పక్కనే సుమారు 40కి పైగా కోతులు మృతి చెందాయి. మరోవైపు తోటలు అపస్మారక స్థితిలో కొన్ని ఉండటాన్ని కొంతమంది యువకులు గమనించి వాటికి ఆహారాన్ని అందించారు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.